హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందిని రెడ్డి కదిరి బ్లాగ్స్. సో ఏంటబ్బా వాయిస్ ఏదో ఎక్కడో తేడా కొడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారేమో. కొడుతుందండి, ఎందుకంటే ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేది మా అక్క కాదండి, నేను తన చెల్లిని రేఖ. సో ఇక్కడ మేము ఏం చేస్తున్నాం ఏంటి అని చెప్పి మీకు వీడియో మొత్తం క్లియర్గా అర్థం అవ్వాలి అంటే వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో మొత్తం చూసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు, ఓకేనా? సో ఏంటి వీడియో అంటే ఇంకా సమ్మర్ హాలిడేస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి కదండి. సో పిల్లలు ఇంకా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది మమ్మీ అని చెప్పేసి మా అక్కని అనేసరికి మేమిద్దరమేమో మంచిగా వీడియోస్ చేస్తూ కూర్చున్నాం అనమాట. సో మా కుట్టి తల్లి మంచిగా ఫోన్ చూసేసుకొని ఇంకా ఆకలి వేసినట్టుంది, వచ్చి బర్గర్ తినాలనిపిస్తుంది అని అన్నది. మా అక్క వచ్చేసి వద్దు బర్గర్ అని చెప్పేసి అన్నారనమాట. సో వీళ్ళని ఎట్లా కన్విన్స్ చేసి ఒప్పించాలా అని చెప్పేసి మళ్ళీ వచ్చి మమ్మీ బర్గర్ ఛాలెంజ్ పెట్టుకుందామా అని చెప్పేసి ఇంకా అలా అలా మమ్మల్ని కన్విన్స్ చేసేసి బర్గర్ ఛాలెంజ్ అనేది పెట్టేసామండి. చూడండి, ఇక 2 మినిట్స్ అనేది మేము టైం సెట్ చేసాము. అంటే ఆ 2 మినిట్స్లో ఎవరైతే బర్గర్ ఫాస్ట్గా తినేస్తారో వాళ్ళకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది మేము ఇస్తాము. సో ఆ గిఫ్ట్ ఏంటి అని మీకు తెలియాలంటే లాస్ట్ వరకు చూసేయండి. ఆ గిఫ్ట్ ఏంటో మీకు తెలుస్తుంది, ఓకేనా? షాక్ అవ్వద్దు గిఫ్ట్ చూసి. సో చూడండి, మా కుట్టి తల్లి అయితే నేను తినడం చూసి ఫుల్ నవ్వేస్తుంది అనమాట. ఏంట్రా బాబు మా పిన్ని ఇలా తింటుంది ఏంటి అని చెప్పేసి నవ్వుతుంది. సో అప్పటికే మా అక్క కొంచెం థ్రోట్ పెయిన్ ఉంది కదండి, తను ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయనని చెప్పారు. కాకపోతే ఇంకా మా అక్క లేకపోతే వీడియో బాగుండదు కదండి. సో మా అక్కను కూడా అలాగో ఇలాగో కన్విన్స్ చేసేసి వీడియోలోకి అయితే తీసుకొచ్చేసాము. మా దీపు, మా కుట్టి తల్లి, నేను, మా అక్క కలిసేసి ఫుల్ తింటున్నాము. ఏంటి ఇంతలా ఎందుకు నవ్వుతున్నారు మీరు అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు. అక్కడ మా అమ్మ నాన్న కూడా మేము తినే తిండి చూసేసి ఫుల్ నవ్వుతున్నారనమాట. వాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటే, వాళ్ళు మమ్మల్ని చూస్తూ ఉంటుంటే మేమే అసలు మేము మనుషులమా అడవి పందులమా అనేసి అట్లా అనిపించేసి ఇంకా తింటూ ఉన్నామన్నమాట, నవ్వుతున్నాము మా అమ్మ నాన్న చేసే కామెడీకి. మా కుట్టి తల్లి మాత్రం చూడండి ఎంత నీట్గా ఏమంటారు మైనస్ కాదు అది టమాటో సాస్ వేసుకొని ఎంత నీట్గా తింటుందో. అక్కడైతే అసలు చెప్తున్నాను కదండి, సమ్మరు అస్సలు గొంతులోకి ఒక ముద్ద కాదు కదండి, అసలు అది తింటుంటే అసలు లోపలికి వెళ్ళట్లేదు. వాటర్ తాగాలనిపిస్తుంది కానీ వాటర్ ఈజ్ నాట్ అలౌడ్ కదా. సో ఎలాగో అలాగే ఇంకా నోట్లో కుక్కేసుకుంటున్నాము మెల్లి ఇంకా. చూడండి, మా దీపు అయితే ఎవరిది అయిపోతుంది, మా పిన్నిది అయిపోతుందా, మా మమ్మీది అయిపోతుందా, లేదా నాది అయిపోతుందా అని చెప్పి అటు ఇటు చూసుకుంటూ తినేస్తున్నాడు అనమాట. ఇంకా ఎలా పడితే అలా కష్టపడ్డామన్నమాట. మా దీపు అయితే పాపం కష్టంగా మొత్తం లోపటేసేసాడు. మా దీపు తినేసాడని చెప్పేసి నేను కూడా తినేసి నాదే ఫస్ట్ అంటే కాదు అక్కడ మైనస్ ఉంది, అది కూడా తినాలి, అది కూడా కౌంటింగ్కి వస్తుంది అంటే ఇంకా సరే అని చెప్పేసి మైనస్ కూడా లోపల వేసేసుకున్నాను. ప్లీజ్ ఎవరు కామెంట్స్లో మాత్రమో ఏం అనొద్దండి, ఓకేనా? చూడండి, ఇంకా టోటల్గా అయితే మేము ఎలానో అలా కష్టపడి ఫినిష్ చేసాము. నేను ఫస్ట్ అంటే కాదు, నేను ఫస్ట్ అని మా దీపు నవ్వుతున్నాడు. మీరు ఏమైనా చేసుకుంటారా అయ్యా, నాకు నేను తింటా అని చెప్పేసి మా అక్క మాత్రం పొడిసొత్తుగా తింటున్నాడు. చూడండి, నేనే ఫస్ట్ అని చెప్పేసి అన్నాను. చూడండి, ఇంకా తనైతే అసలు కన్విన్స్ అవ్వట్లేదు. లాస్ట్కి ఇంకా చూడండి నాది అయిపోయింది అని చెప్పి నేనైతే నోరు తెరిచేసి చూపించేసాను అనమాట, నేనే ఫస్ట్ అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి ఇంకా మా అక్క వాయిస్ ఓవర్ ఇస్తారు. సో చూసేయండి. హాయ్ హలో గాయస్, ఇప్పటిదాకా మాట్లాడింది ఎవరు? మా చెల్లి రేఖ. ఇప్పుడైతే నేను మాట్లాడుతున్నానండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పటిదాకా గేమ్ అయితే చూసారు కదండి, ఇదండి ఒక టాస్క్ అయితే పెట్టుకున్నాము. ఫుల్ టాస్క్లు అయితే పెట్టుకున్నాము, అందరం కలిసాం కదా. కొంచెం అదొక థ్రిల్లింగ్గా ఉంటుంది కలిసినప్పుడు, అదొక ఫన్గా ఉంటుంది. ఏదన్నా కలిస్తే కనుక అదొక స్వీట్ మెమొరీగా మిగిలిపోవాలనేసి మేము ఇలా ఒక చిన్న కంటెంట్ అయితే ఇలా పెట్టేసుకున్నామండి. బాగా బర్గర్ ఛానల్ అయితే పెట్టుకున్నాము. బర్గర్ అయితే తినేసాం బాగా ఫుల్గా. అది చూసారా రేఖ ఎట్ట తిన్నదో, మమ్ అని తినేస్తుంది. మొత్తానికి మా కుట్టిగాడు నేను ఎట్ట తిన్నాము, చిన్నగా ఏదో అదేంటి ఫ్యాషన్ షోకి వచ్చిన వాళ్ళలాగా చిన్న పీసులు తీసుకొని తిన్నాం. వీళ్ళిద్దరు ఏం చేశారు, రేఖను దీపుగాడు ఇద్దరు కలిసి కొమ్మి పడేశారు. అంటే అదొక అలా చేస్తే అలా తింటేనే మనం ఏదైనా గేమ్కి ఒక న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మా అలాగా స్టిల్గా తింటే ఇట్టే ఉంటుంది. ఓకే, ఇంకేంటి మా చిట్టిది చూసారా రేఖా కూతురు, అదైతే కనుక కెమెరా షూట్ చేస్తుంది మా బుడ్డిది. నేనైతే ప్రజెంట్ ఏది అనుకోకుండా చేసేసామండి. ఏదో మేము అనుకున్నాము, బర్గర్ పెట్టుకున్నాం, తినాలని పెట్టుకున్నాం, చేసేసాము. మాది అక్కడ చైర్ పెట్టింటే చైర్ మీద ఫోన్ పెట్టేసి అక్కడ షూట్ చేసుకుంటూ మేము కూర్చొని చేసుకుంటూ ఉన్నాం. ఈలోపు మా చిట్టిది ఏం చేసింది తెలుసా, రొటేట్ చేస్తుంది చైర్ని పట్టుకొని ఇలా రొటేట్ చేసేస్తుంది. ఇప్పుడు రొటేట్ చేసే వీడియో కూడా ఉంటుంది,
చూడండి ఎంత బాగా రొటేట్ చేస్తుందో. అంటే ఆ ఒక షూట్ చేసినట్టు పిల్లలకి ఏం తెలుస్తుందండి, ఎంత బాగుంది. అది మాకైతే బాగా ఫన్నీగా అనిపించింది, హ్యాపీ అనిపించింది. ఇంకా సరేలే అనేసి ఏదో కూర్చున్నాము, కొద్దిసేపు మాట్లాడుకున్నాము. ఇంకా ఇంకేం అర్థం కావట్లేదు. ఈ తినడం కూర్చోవడమేనా అనిపించేసి ఇంకొక మేము ఏమనుకున్నామంటే ఒక గేమ్ ప్లాన్ చేద్దాం, బాగుంటుంది కదా, తరుగుతుంది. ఊరికే తిన్నది అటు ఇటు ఇటు అటు పాము మసలినట్టు మసలకుండా ఏదో తిన్నట్టన్న ఉంటుంది. తిన్నదానికి మనం న్యాయం చేసినాం, మన బాడీకి న్యాయం చేసామన్నట్టు ఒక గేమ్ అయితే పెట్టేసుకున్నామండి. ఆ గేమ్ పెట్టేసుకొనేసి ఇంకా కూర్చొని గ్లాసెస్ పెట్టుకున్నారు వీళ్ళు, ఇంకా ఆడుకుంటూ కూర్చున్నారు. మా వీడు అదేంటి, నేను ఆడాను, మా రేఖ ఆడింది, అందరం ఆడేసాము. ఫన్నీ అక్కడి వరకు గడిచిపోయింది. కానీ అక్కడ విన్నర్ ఎవరు చూశారు కదా, రేఖ ఆడింది, రేఖనే విన్ అయింది. నాతో ఆడినప్పుడేమో వీళ్ళే విన్ అయ్యారు, పిల్లలే విన్ అయ్యారు. నేనైతే ఈసారి ఫ్లాప్ అయిపోయానండి గ్లాసెస్ గేమ్లో. కానీ అండి నెక్స్ట్ మనకు కూడా ఒక టైం వస్తుంది, ఆ టైం బట్టి మనం కూడా నెక్స్ట్ మనమే విన్నర్ అవ్వాలి. విన్నర్ అయితే ఇంకోటి ఏమంటే, విన్నర్ అయితే కనుక ఏదో ఒకటి పిల్లలు కాబట్టి, అందరు పిల్లలు కాబట్టి మళ్ళీ ఫుడ్డే తీస్తాం, మీకు ఇష్టమైన ఫుడ్ అనేసి పెట్టేసుకున్నాము. అక్కడ ఏమీ తోలేం లేదండో, ఏదో గిఫ్ట్ ఉంటుంది, గిఫ్ట్ గురించి చేయడం అనేది కాదు. కానీ మా పిల్లలు కూడా ఎవ్వరూ అడగరండి, అరే మేము విన్ అయ్యాము, మాకంటూ మాకేం గిఫ్ట్ లేదా, నువ్వు పేరు అని గిఫ్ట్ చెప్పావు, మాకేం లేదా అనేసి అలా పిల్లలు అడిగే వాళ్ళైతే కాదండి. మాకైతే చాలా హ్యాపీగా రేఖ పిల్లలందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా అనిపించి, మాకు ఒక ఫన్నీ మూమెంట్ అండ్ మంచి థ్రిల్లింగ్ అనిపించిందండి. ఇలాగా మన దగ్గర ఉన్న వాళ్ళు, అనుకున్న వాళ్ళు మనం కలిసినప్పుడు ఆ వచ్చే ఫీలింగ్ ఎంత బాగుంటుందో కదా. మనకు ఒక యూట్యూబ్ వల్ల కలిసిన వాళ్ళు మనం అందరం, ఆ యూట్యూబ్ వల్ల కలిసిన వాళ్ళు ఒక తల్లికి పుట్టిన బిడ్డల కన్నా ఎక్కువైపోయామండి. అంత మంచి బాండింగ్ పెంచుకున్నాం మేమైతే. నాకు అంటూ నిజంగా చెల్లి ఉంటే ఇలా కూడా ఉంటుందేమో, ఒక అక్కని ఇలా చూసుకోవచ్చునో లేదా అని అనుకోదు. కానీ రేఖ మాత్రం నన్ను అంతకు మించి చూస్తుంది, నేను తనకి అంతకు మించి చూసుకుంటాం. ఇంకా పిల్లలతోటి కొద్దిసేపు అలా హడావిడిగా ఆడుకుంటూ అలా టైంపాస్ చేసేసి కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము. ఆ గేమ్ గురించి కూడా చూడండి గొడవలు, నేను విన్ అయ్యాను కాదిట్ట అనేసి లాస్ట్లో ఇంకా టాస్క్ ఇట్లా కాదులే అనేసి, ఎవరి కొద్దీ వాళ్ళు ఆడుకోండి, ఇది ఏముంది టాస్క్ ఏమన్నా అనేసి పిల్లలు కాసేపు అట్లా ముచ్చట్లు పెట్టుకొని ఆడుకుంటూ అలా అయిపోయిందండి. చాలా బాగా అనిపించింది నాకైతే కనుక, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఎవరికెవరో తెలియని రోజులు ఇవి. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కానీ ఫ్యామిలీ మెంబర్స్, అసలు మన పేరుకు ఊరికే ఫ్యామిలీ మెంబర్స్ అనుకోకూడదు. మనకు ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారో లేదో అని తెలియదు. కానీ అండి నిజంగా దానికి మించి నాకైతే చాలా బాగా, నేను ఫస్ట్ యూట్యూబర్లో కలిసింది రిలేషన్కు, మన యూట్యూబ్తో రిలేషన్ పెట్టుకుని ఫుల్ బాండింగ్ నాకు ఉన్నది ఏంటంటే, నాకు ఒక రేఖతోనే అండి. ఇప్పటి వరకు కాదు అనుకుంటారు ఎప్పటికీ ఇలా ఉంటారు అనేసి, కానీ నేను చెప్పే వాళ్ళకి చెప్తున్నాను ఈ విషయము, చూసే వాళ్ళు కూడా చూస్తారు. ఎందుకంటే ఒకసారి మనం రిలేషన్ పెంచుకున్నాక అది ఎంతదైనా కానీ మనం ఎండింగ్ వర్క్ అనేది మనం నిలబెట్టుకోవాలండి, అది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ పిల్లల్ని చూసుకోవడం అసలు నాకైతే చాలా బాగుందండి. మా పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేశారు. అరే పిన్ని వచ్చింది, చిట్టి పాప కదా, వేద తన పేరు, చిన్న పాప, చిన్న బుడ్డది, ఇది భలే ఉంటుంది. కానీ ఎవరి దగ్గరికి రాదు మా వేదగాడు, వాళ్ళ మమ్మీయే ఉండాలి, రేఖనే ఉండాలి. మా కుట్టిగాడికి ఏమో, నాకు పిల్లలంటే ఇష్టం, నా దగ్గరికి రారు మమ్మీ అంటది. కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అందరూ కలిసినందుకు. అందరికీ బాగుంది. ఇంకా మన యూట్యూబర్స్ అందరూ ఇంకా దగ్గరలో వస్తాం, మన ఒక బ్రదరు, మా అన్నలు అందరినీ కలుద్దాం దగ్గరలో, కలిసి వాళ్ళతో కూడా ఒక వీడియో చేసేద్దాం ఇలాగే ఫన్నీగా. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మెయిన్ లైక్ ఇవ్వండి, లైక్ అండ్ షేర్, కామెంట్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.